హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. పల్లీ చట్నీ చాలా ఈజీ రెసిపీ. బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి పక్కకి పెట్టేసి దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను నేను. దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలు 4-5 ఎండు కొబ్బరి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా నేను ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేస్తానండి. మామూలుగా తాలింపులోనే వేస్తే మొత్తము తీసి పక్కకు పెట్టేస్తారు కదా, ఇలా అయితే మంచి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసము ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు 1 స్పూన్, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన సింపుల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.